ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రమణయ్యపేట 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఐసిడిఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి పాల్గొన్నారు. సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, పిల్లల బాధ్యత, ఐసిడిఎస్ పిల్లలకు పోషకాహారం అందించే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా జంక్ ఫుడ్ పిల్లలకు అనారోగ్యాలకు కారణం అవుతుందని, వాటికి దూరంగా ఉంచి పోషకాహారం పిల్లలకు అందించే దిశగా కృషి చేయాలని పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రులను కోరారు. చెప్పడం, మాటలు చూపించడం, ప్రతిదీ కొత్త. ప్రపంచంలోకి వచ్చిన పిల్లడికి ప్రతిదీ కొత్తగానే అర్థం చెప్తాడు. అలాంటి సమయంలో మనం ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం అనేది దీని మీద మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. దీనిలో భాగంగా తాతయ్యలు, నాన్నమ్మలు కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు ఎక్కడో ఉన్నారని వదిలేదు. మనకి బంధాలు పెరగాలి అంటే ఈ జనరేషన్ లో పక్కోడు ఏమైపోయినా మనకి సంబంధం లేదు. అది ఇంట్లో అమ్మా నాన్న కూడా పట్టించుకునే స్థితిలో లేకుండా చాలా ఇన్సిడెంట్స్ మనం నోటీస్ చేస్తా ఉన్నాం. దానికి మూలం ఎక్కడ ఉందంటే మన పెంపకంలోనే ఉంది. కాబట్టి చెప్పడం కన్నా మీకు చెప్పడం కరెక్ట్ అన్నది ఒక ఇవాళ ఐసిడిఎస్ మీ పిల్లల బాధ్యత ఐసిడిఎస్ మోస్తా ఉంది. ఇప్పుడే ఒక పత్రికా మిత్రుడు ఒక ఆయన అడిగారు, ఏంటంటే ఐసిడిఎస్ ఈ ఎండాకాలం కాలం కూడా దృష్టిలో పెట్టుకుని మన ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా కాలము టైము కూడా దృష్టిలో పెట్టుకుని బయట నుంచి రావాలా. కొన్ని అన్ని కేంద్రాల మీద వచ్చేయకూడదు. అదే ఎందుకంటే డెఫినెట్ గా గత వారం రోజులుగా ఎండ ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి కాదు ఇప్పుడు వచ్చిన సీరియస్ గా తీసుకుంటే వీళ్ళే 100 మందికి చెప్తారు.